అక్రమ అరెస్టుల్ని అక్రమ అరెస్టుల్ని అక్రమ అరెస్టుల్ని పోలీసుల జులుం పోలీసుల జులుం అక్రమ అరెస్టుల్ని అక్రమ. దీనికి ఏం శాంక్టిటీ ఉంది? దీనికి ఏం శాంక్టిటీ ఉంది? దీనికి ఏం శాంక్టిటీ ఉందని పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే దీనికి ఏం శాంక్టిటీ ఉంది? ఏమనుకోవడం ఏంటి? ఏమనుకోవడం ఏంటి? మేము కూడా ప్రభుత్వాలు రన్ చేసినాం. ఏం శాంక్టిటీ ఉంది దీనికి? ఏం శాంక్టిటీ ఉందండి? ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి నేడు జరిగినటువంటి ఉదంతం ఒక నిదర్శనం. కరెక్ట్గా అరౌండ్ 9 o'clock ఆ టైంకి 8:30 to 9 ఆ సమయానికి కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల చెనబాడం గ్రామం నుండి కూర్మాపు ధర్మారావు అనేటటువంటి వ్యక్తి రజకాబాయ్ కమ్యూనిటీ, ఆ వ్యక్తిని 4 కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళి 2 యూనిఫామ్లో ఉన్నారు, 2 సివిల్లో ఉన్నారు, బలవంతంగా కారు ఎక్కించి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఎక్కడికి అంటే స్టేషన్కి అని చెప్పినారని. ఏ స్టేషన్కి ఏంటని చెప్పలే. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పలానా వ్యక్తిని మీ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే మేము తీసుకొని రాలేదండి, మా దగ్గర లేడండి అని చెప్పి కాశీబుగ్గ స్టేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. తీసుకొని రాకపోవడం ఏంటి? మీ కానిస్టేబుల్ 4 వెళ్ళారు, 2 సివిల్లో ఉన్నారు, 2 యూనిఫామ్లో ఉన్నారు. కార్ నెంబర్ AP 30 AC 144 కార్ నెంబర్, హ్యుండై కార్ అది. AP 30 AC 144 కార్ నెంబర్. ఆ కార్ ఎక్కించుకొని ఆయన తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆయన గురించి ఇంకా వాకప్ చేస్తున్న టైంలోనే అంపోల్ శ్రీను అని ఈజ్ ఏ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్, మన పలాస జూనియర్ కాలేజీలోనే ఆయన కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇంటికి మందసా పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ వెళ్ళారు. అంపోల్ శ్రీన్ అనే వ్యక్తి నాకే ఫోన్ చేశాడు స్వయంగా, సార్ ఇలా ఇంటికి 2 కానిస్టేబుల్ వచ్చారు, గవరయ్య అన్నటువంటి కానిస్టేబుల్ వచ్చాడు, గవరయ్యతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు అని చెప్పి ఫోన్ ఆ గవరయ్యకు కూడా ఇవ్వటం జరిగింది. నేనే స్వయంగా మాట్లాడాను గవరయ్య కానిస్టేబుల్. ఏంటి గవరయ్య దేనికి వెళ్ళినారు మీరు ఇంటికి అంటే, రూరల్ సిఐ గారు వస్తానన్నారు సార్ ఇక్కడికి ఇప్పుడు అని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరుక్షణం నుంచి కూడా ఆ సెల్ ఆఫ్ వస్తుంది. ఆ అంపోల్ శ్రీన్ అనే వ్యక్తి కూడా ఇంట్లో లేడు, ఇల్లు తాళాలు వేసి ఉన్నాయి. ఆయన్ని కూడాను పోలీసులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా కానిస్టేబుల్తోనూ, ఎస్ఐలతోనూ, సిఐలతోనూ, డిఎస్పీతోనూ, ఎస్పీతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నిజంగా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీస్ వ్యవస్థ దేశంలో ఎక్కడ ఉండదేమో. ఓ ఎస్పీ గారు ఫోన్లు ఎత్తరు, ఓ డిఎస్పీ గారు ఫోన్లు ఎత్తరు, ఓ సిఐలు ఫోన్లు ఎత్తరు. పోలీసులే కిడ్నాప్ చేయటం ఏంటి? రండి సార్, నేను చెప్తాను సార్. అందుకని